హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. హేమ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. కారణం బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీలో తెలుగు సినీ నటి హేమ ఉన్నట్లు వార్తలు రావడం, వెంటనే నేను అక్కడ లేను అంటూ చెబుతూ ఓ వీడియో బయట వదిలింది. అది కాస్త వైరల్ అయి హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. నిజంగా హేమ ఆ పార్టీకి వెళ్ళిందా? అసలు హేమ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సినిమాల్లోకి ఎలా వచ్చింది? తన భర్త ఎవరు? తరచూ వివాదాస్పద వార్తల్లో ఆమె పేరు ఎందుకు వినబడుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఈమె జూన్ 1, 1969న ఆంధ్రప్రదేశ్లోని రాజోలులో కోళ్ల కృష్ణ, లక్ష్మి దంపతులకు ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. కోళ్ల కృష్ణ గారికి హేమ తల్లి లక్ష్మి గారు రెండవ భార్య. ఈ దంపతులకు హేమ గారితో పాటు ఒక అబ్బాయి కూడా పుట్టాడు. హేమ గారి నాన్నగారు ఎక్కువగా తన మొదటి భార్య దగ్గరే ఉండడంతో ఆమె తల్లి లక్ష్మి గారే కుటుంబ బాధ్యతలు చూసుకునేవారు. హేమ గారికి చదువుల పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కేవలం 7th స్టాండర్డ్ వరకు చదువుకొని ఆపేసింది. రాజోలు ప్రాంతంలో సినిమా షూటింగ్స్ ఎక్కువగా జరుగుతుండేవి. వాటిని చూసి సినిమాల వైపు ఆసక్తి పెంచుకుంది హేమ. ఆ ఇంట్రెస్ట్ తోనే నాటకాల్లో నటించడం మొదలుపెట్టింది. వాళ్లకు తెలిసిన ఒక దూరపు బంధువు చెన్నైలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుండడం అక్కడికి వెళ్లి సినిమాల్లో ప్రయత్నించమని తన తల్లి హేమ గారిని ప్రోత్సహించింది. చెన్నై వెళ్ళాక అతను హ్యాండ్ ఇవ్వడంతో ఒక్క పూట భోజనం చేస్తూ హాస్టల్లో ఉండేది. ఇది తెలుసుకున్న వాళ్ళ అమ్మగారు కూడా చెన్నై వచ్చేయటంతో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఛాన్సుల కోసం ప్రయత్నించేది. సినిమాల కోసం కృష్ణవేణిగా ఉన్న తన పేరుని హేమగా మార్చుకుంది. మొదట హీరోయిన్ అవుదామనుకున్న హేమ గారు చెన్నైలోని పరిస్థితి చాలా దారుణంగా ఉండడంతో డబ్బుల కోసం ఏదో ఒక పాత్ర వస్తే చాలు అనుకున్నారు. అలా ప్రయత్నాలలో భాగంగా మొదట్లో కొన్ని మలయాళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు. తెలుగులో మాత్రం బాలకృష్ణ గారి భలే దొంగ సినిమాలో చిన్న రోల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయినా నిరుత్సాహపడకుండా ముద్దుల మావయ్య, కొడుకుదిద్దిన కాపురం వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటిస్తూనే వచ్చింది. అలా ఇండస్ట్రీలో నటిస్తున్న సమయంలో అప్పటికి ఆర్జీవి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న శివనాగేశ్వరరావు గారు, పూరి జగన్నాథ్లతో మంచి పరిచయం ఏర్పడింది. ఆర్జీవి గారి క్షణక్షణంలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తామని శివనాగేశ్వరరావు గారు చెప్పడంతో ఎంతో సంతోషపడిపోయారు హేమ. కానీ అదృష్టం కలిసిరాక అందులో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ని వేయాల్సి వచ్చింది. క్షణక్షణ సినిమాలో హేమకు కొంత గుర్తింపు లభించింది. ఆ తర్వాత మనీ సినిమాలో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయినప్పటికీ ఆ తర్వాత పెద్దగా పేరున్న పాత్రలో ఆమెకు దక్కలేదు. దాంతో కొన్ని సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. సీతారాముల సినిమాల గోల అనే సీరియల్లో హేమ లీడ్ రోల్లో చేసింది. ఆ సీరియల్ కి కెమెరామెన్ గా పనిచేస్తున్న ఎస్డి జాన్ తో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఎస్డి జాన్ ఎవరో కాదు, మొనగాళ్లకు మొనగాడు, భీమాంజనేయ యుద్ధం వంటి పలు హిట్ సినిమాలు తీసిన ప్రముఖ డైరెక్టర్ ఎస్డి లాల్ గారి కొడుకు. ఎలాగో సినిమాల్లో తన అదృష్టం బాలేదు. పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామనుకుని ఆ విషయం తన తల్లికి చెప్పింది హేమ. పెళ్లి చేసుకుంటే సినిమాల్లో ఛాన్సులు రావని, తన కూతురి కెరీర్ పాడవుతుంది అనుకుని ఆ పెళ్లికి అడ్డు చెప్పింది ఆమె తల్లి. దాంతో అప్పట్లో 26 ఏళ్లున్న హేమ గారు ఇంట్లో నుంచి పారిపోయి 1996లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని నటించడం మానేసి హౌస్ వైఫ్ గా సెటిల్ అయింది. ఆ తర్వాత ఇషా అనే పాప కూడా పుట్టింది. ఆ తర్వాత తన భర్త కెరీర్ లో సక్సెస్ కాలేకపోవటం, ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రానగానే ఉండడం వల్ల మళ్లీ నటన వైపు రావాల్సి వచ్చింది. అలా జయం మనదేరా సినిమాతో హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా సక్సెస్ అయింది. వరుస సినిమాలతో బాగా పేరు సంపాదించుకుంది. కామెడీ కూడా బాగా పండించడంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా బ్రహ్మానందంకు జోడీగా అమాయకమైన భార్య పాత్రలో ఈమెకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాతో హేమ ఉత్తమ హాస్యనటిగా అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత హేమ బ్రహ్మానందం గారి గురించి మీడియా ముందు కామెంట్స్ చేయడం, అవి కాస్త వైరల్ గా మారడంతో మళ్లీ ఛాన్సులు తగ్గిపోయాయి. ఇక అప్పటి నుండి తరచూ మీడియా ముందుకు వస్తూ పలు వివాదాల్లో హైలైట్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత పాలిటిక్స్ లో కూడా అడుగుపెట్టింది హేమ. అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది. మా ఎలక్షన్ టైంలో కూడా బాగా హడావిడి చేసిన హేమ గారు మళ్ళీ రీసెంట్ గా జరిగిన బెంగళూరు రేవ్ పార్టీ ద్వారా మళ్ళీ మీడియాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న ఈ రేవ్ పార్టీ కేసు ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే. సాల్వ్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోకి ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.